భారీ వర్షానికి హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు అనేక కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఇంకా జలదిగ్బంధంలోనే అనేక కాలనీలు ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు బేగంపేటలో ఉన్నటువంటి ప్యాట్నీ కాలనీ. సో ప్యాట్నీ కాలనీ మరోసారి నీట మునిగింది. దాదాపు ప్యాట్నీ నాలాకు సంబంధించినటువంటి గోడ కూల్చేయడం మూలంగా ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఏదైతే ప్యాట్నీ కాలనీలో ఉన్నానో ప్యాట్నీ కాలనీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు, మొత్తం కూడా ఇళ్లలోకి వర్షం నీరు చేరుకుంది. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి కాలనీలు కానివ్వండి, దాంతోపాటు అపార్ట్మెంట్లు సెల్లార్లకు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశామని కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం అంటే ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సో ప్రతిసారి కూడా ఇటు ప్యాట్నీ నాలా పక్కనే ఉన్నటువంటి కాలనీ ఏదైతే ఉందో ప్యాట్నీ కాలనీ ఇది. సో ఈ కాలనీ అంతా కూడా నీట మునుగుతుంది మనం చూస్తున్నాము. సో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నిన్న రాత్రి నుంచి ఇక్కడ అంతా పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చీకట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, సో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏంటనేది కూడా ఒకసారి వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి, నిన్న రాత్రి నుంచి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం కరెంట్ సరఫరా కూడా పూర్తిగా నిలిపివేశారు కదా, ఏంటి ఇక్కడ సిచ్యువేషన్? రాత్రి అరౌండ్ 10 o'clock నుంచి ఫుల్ అంటే కుండపోత వర్షానికి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. అంటే ప్యాట్నీ నగర్లో ఇట్లా కరెంట్ లేదని చెప్పేసి అంటే నేను మా సిబ్బందితో రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మొత్తానికి సిచ్యువేషన్ అంతా అప్పటికి చేయి దాటిపోయింది. దగ్గర మాకు ఈ చెస్ట్ అంతా హైట్ లెవెల్లో వాటర్ వచ్చేసరికి ఇమీడియట్లీ మా ఏఈలను ఏడీలను మా డీ గారిని కోఆర్డినేషన్ చేసుకొని సప్లై బంద్ చేయడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు సప్లై అయితే బంద్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈయనే మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. కానీ వాటర్ అయితే తగ్గలేదు. వాటర్ ఫ్లో తగ్గితే కానీ మేము సప్లై రెస్టోర్ చేయలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత ఈ సప్లై కూడా వీళ్ళకు రెస్టోర్ చేసేస్తాము. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇక్కడ మీటర్లు కూడా అన్ని సగానికి సగం మునిగిపోయినాయి. అవి ఏ కండిషన్లో ఉన్నాయి అనేది ఫర్దర్గా మేము చూసిన తర్వాతనే సప్లై అయితే రెస్టోర్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక 10 ట్రాన్స్ఫార్మర్లు అయితే బంద్ ఉన్నది. ఎన్ని ఇళ్ళకు వాటర్ వచ్చేసింది ఏంటి? మొత్తం ఇక్కడ దాదాపు ఇక్కడ ఇల్లు కానివ్వండి, కమర్షియల్ సంబంధించినటువంటి భవనాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ నుంచి పక్కన ఒక చిన్న హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక 4 ట్రాన్స్ఫార్మర్లు, ఇక్కడ ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు, ఇక్కడ పక్కన ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ బంద్ చేసి పెట్టేశాం. మేము అక్కడ నుంచే మా 11 kV మొత్తం బంద్ చేసి పెట్టేశాం. మా డీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్ చేయటము, మా ఏడీ గారు మా డీ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటము. సో వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం సప్లై అయితే బంద్ చేసి పెట్టాము. మరోవైపు మనం పక్కన చూడొచ్చు, మ్యాన్ హోల్ కూడా ఓపెన్ చేస్తుంది ఇక్కడే. సో విజువల్స్లో కూడా ఇటీవల కాలంలో మ్యాన్ హోల్స్ గట్లు చోటు చేసుకుంటున్నాయి. సో ఇక్కడ ఒక క్యాషన్ బోర్డు అంటూ పెట్టలేదు. సో ఇక్కడ ఎలాంటి డేంజర్ బోర్డులు పెట్టలేదు. బట్ మనం చూస్తున్నాము మ్యాన్ హోల్లో మూతను ఓపెన్ చేసి పెట్టేసరి ఎవరుగా ఇటుగా వస్తే మాత్రము ఈ మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో మనం చూస్తున్నాము. సో ఇక్కడ మ్యాన్ హోల్ ఏ విధంగా ఓపెన్ చేస్తుంది, ఎంత ప్రమాదకరంగా మారింది అనేది. సో అసలు ఇక్కడ మూత కూడా లేదు. డైరెక్ట్ ఎవరైనా ఇటు వస్తే మాత్రం ఇందులో కాలు పెడితే లోపలికి దిగిపోయి ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇటీవల కాలంలో గడిచిన నెల రోజుల నుంచి కూడా మ్యాన్ హోల్ కట్టల్స్ పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మార్కింగ్ సో ఈ లెవెల్లో వచ్చింది. ఇక్కడ గీత చూడొచ్చు, మనం ఈ గీత చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ స్థాయిలో ఈ గోడ దాదాపు 6.5-7 ఫీట్ల గోడ ఉంటే సో దీంట్లో సగం అంటే దాదాపు 4 నుంచి 5 ఫీట్ల మేర వాటర్ వచ్చేసింది. ఈ స్థాయిలో వాటర్ చూడొచ్చు. మొత్తం ఇదంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలో కాలనీలు కానివ్వండి, లోతట్టు ప్రాంతాలు మరోసారి నీట మునిగాయి. అందులో భాగంగానే మనం ఇప్పటివరకు చూసాము ప్యాట్నీ నగర్లో ఉన్నటువంటి ఇళ్లలోకి మొత్తం కూడా వర్షపు నీరు చేరుకోవడంతో ఉన్నటువంటి స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. మరోసారి భారీ వర్షం కురిస్తే కనుక పూర్తిగా తాము మరింత ఇబ్బందులకు పోయేటటువంటి అవకాశం ఉంటుందని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజలు సుశాంత్తో నుమాన్ ఆంధ్రజ్యోతి, ప్యాట్నీ నగర్ నుంచి.